భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో నిధీయతే. వ్యవసాయాత్మిక బుద్ధి అనేది శ్రీకృష్ణుడు చాలా తరచు వాడుతూ ఉంటాడు. యోగ శాస్త్రాల్లో కూడా చాలా తరచు వస్తూ ఉంటుంది. ముందు మనం నిశ్చయించుకోగలగాలి. ఊగిసలాడుతూ ఉంటాం మనం. ఆ ఊగిసలాడటం లేకుండా నేను ఖచ్చితంగా యోగిని అవ్వాలనుకుంటున్నాను, అందులో నాకు డౌట్ లేదు. కానీ అర్జునుడికి ఎదురుకుండా కాస్త కష్టకాలం వస్తే ఏం చేస్తాడు? బాణాలు వదిలేశాడు, చేతులుంచి చోట్ల కారిపోతాయన్నాడు, కూలబడిపోయాడు. ఏం తప్పు లేదు జారిపోతే, చేయలేకపోతే. కానీ ఏంటి మన మనసులో నిశ్చితంగా ఉండాలి, నేను యోగిని అవ్వాలనుకుంటున్నాను అని మీ మనసులో కనుక ఆ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి నిజంగా మీరు ప్రోధి చేసుకోగలిగితే ఏమవుతుందో చెప్తున్నాడు ఇక్కడ. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో నిధీయతే. భోగైశ్వర్య ప్రసక్తి కలవారు, సాధారణంగా మానవ జాతి అంతా అంతే కదా, ఎవరికి అక్కర్లేదు. భోగైశ్వర్య ప్రసక్తానాం, ఎన్నిసార్లు మనం లాగ తీసుకున్నా మళ్ళా ఏమవుతుంది, మనస్సు బయట గడిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని తీసుకురావాలి. తర్వాత భగవద్గీతలో చెప్తాడు ఇది. వాయువుని ఎలా కంట్రోల్ చేయటం కష్టము, వాయువుని ఎలా మనం బంధించలేము, మనస్సును కూడా అలా బంధించలేని చేత మనం నిరాశ చెందక్కర్లే. అదే అర్జున విషాదయోగం అంటే. ఇంత అర్థమైనా, ఇంత తెలిసినా, ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటున్నప్పటికీ కూడా మళ్ళా మనం తిరిగి మనస్సుకు లొంగిపోతూ ఉంటాం. భోగైశ్వర్య ప్రసక్తాన. దాని తర్వాత తయాపహృత చేతస, మన కాన్షియస్నెస్ ఏమవుతుంది, ఆ క్షణంలో దాని చేత దొంగిలింపబడిపోతుంది. దానికి వశం అయిపోతాం. ఎంత మనం చెప్పుకున్న ఆ క్షణంలో వశమైపోయి దాని ప్రకారం చేసేస్తాం. మరి అప్పుడు ఏం చేయాలి? ఏమీ కంగారు పడక్కర్లేదు. మళ్ళీ ఇది గుర్తు చేసుకోండి. శనే శనేరు పరమే బుద్ధ్యాది గృహీతయ. మిల్లిమిల్లిగా బుద్ధిని ఉపయోగించుకుని మళ్ళా వెనక్కి తెచ్చుకుందాం. ఈచ్ ఫెయిల్యూర్ ఇస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ప్రతి ఓటమి విజయానికి ఒక మెట్టు. అంచేత ప్రతిసారి ఒక గీత పడుతూ ఉంటుంది. రెండోసారి మనం ఇంకా చాలా సులభంగా మనస్సుని వశం చేసేసుకోగలుగుతాం. కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నేను యోగిని అవ్వాలి అనేటటువంటి వ్యవసాయాత్మిక బుద్ధి, అంటే నిశ్చయమైనటువంటి బుద్ధి మాత్రం మనం నిరంతరము అనుకుంటూ ఉండాలి. పోనీలే, తప్పితే తప్పేం వాళ్ళ, ఏం పర్వాలే, నేను ఖచ్చితంగా యోగిని అయి తీరుతాను